ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అమ్మాయి గారి పెళ్ళంట అందరికి పండగంట అయ్యగారి దీవెనంట దేవుడి తలరాతంట అమ్మాయి గారి పెళ్ళంట అందరికి పండగంట అయ్యగారి దీవెనంట దేవుడి తలరాతంట రాము అమ్మాయి గారికి పెళ్ళి నీకు తెలుసా? నాకు తెలవకుండా ఉంటుందా కాంతం? అయ్యగారు నాకు రాత్రి చెప్పారు సూపులకి పెళ్ళోళ్ళు రేపే వస్తున్నారు. ఇది తెలుసా నీకు? తెలవదు. అద్గది అదే నీకు నాకు తేడా. వెళ్ళి వంట పని చూసుకో. వస్తానమ్మాయి గారు. రాము, అమ్మాయి గారు నాకు పెళ్ళంట్రా. అవునమ్మాయి గారు. త్వరలో నాకు వేరే అతనితో పెళ్ళి నేను వెళ్ళిపోతాన్రా. వేరే అతను ఏంటండి అమ్మాయి గారు? అతను మనోరే, దగ్గర బంధువులంటగా. నాకు అతనితో పెళ్ళంటే నీకేమనిపిస్తోందిరా? చాలా సంతోషంగా ఉంది అమ్మాయి గారు. అయ్యగోరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లి చేసుకుని మీరు చల్లగా ఉంటే చూడాలనుంది అమ్మాయి గారు. ఎప్పుడైనా మీ ఊరు వస్తాను. మీ జంటిద్దరు ఆది దంపతుల్లా పేవగా కనిపించండి. చూసి పొంగిపోతాను. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మరి నువ్వు ఒంటరి వాడివి అయిపోతావురా? లేదమ్మాయి గారు, నేను ఒంటరిగాడిని ఎందుకు అవుతాను? పూజారి గారు నాకు ఇక్కడేదో సంబంధం చూస్తున్నారు. నేను కూడా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాను. రాము, నిజమా రాము? నిజం అమ్మాయి గారు. అంతేనా? నా పెళ్ళంటే
నీకింకేం అనిపించడం లేదా? లేదమ్మాయి గారు, చాలా సంతోషంగా ఉంది. ఆస్తులు కలుస్తాయి, అంతస్తులు కలుస్తాయి, అన్నీ అన్నీ కలుస్తాయి అమ్మాయి గారు. అన్ని రకాలుగా మీకిది చాలా మంచి సంబంధం. అంతేనా? అంతే అంతే అమ్మాయి గారు. కలలన్నీ కల్లలాయే, కోరికలే కన్నీటి చారికలాయే. కలలన్నీ కల్లలాయే, కోరికలే కన్నీటి చారికలాయే. ఆశలు వడి ఆశలాయే, మాటలు నీటి మూటలాయే. వలపు పాటలన్నీ, వలపు పాటలన్నీ
కమలా, అమ్మా కమలా, నాన్నా నీకో విషయం చెప్పాలని వచ్చానమ్మా. ముందుగా నీకు చెప్పి నీ అభిప్రాయం తెలుసుకోకుండానే అందరికీ టామ్ టామ్ చేసేసాను. రాముకి కాంతానికి కూడా చెప్పానమ్మా. ఏంటి నాన్నా? అదేనమ్మా, నీ పెళ్లి చూపుల విషయం. శేషసాయి మామయ్య నీకు తెలుసుగా, వాళ్ళ అబ్బాయి కుమార్కి నిన్ను చేసుకుంటా ఉంటున్నారు. ఉత్తరం కూడా రాశారు. రేపు వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నీకు ఇష్టమేనా తల్లి? మీ ఇష్టమే, నా ఇష్టం నాన్నా. నాకు తెలుసమ్మా, అల్లరి పిల్లవే కానీ నువ్వు హద్దులు దాటే పిల్లవు కాదని నాకు తెలుసు. ఈ నాన్న మాట అంటే నీకు వేదం, నాకు నువ్వంటే ప్రాణం. ప్రాణం తల్లి. అలాగ ఒప్పుకోను అయ్యగారు. ఆనవాయితీ తప్పించకండి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినా స్నేహితులు వచ్చినా నా జట్కాలోనే రావాలి. ఎప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అల్లుడు బాబు గారిని నా జట్కాలోనే తోలుకెళ్దాం. వాడికి అలవాట్లేదురా. ఈ జట్కాలు బళ్ళు వాడికి చిన్నప్పటి నుంచి తెలియవు. కారులోనే పుట్టాడు, కారులోనే పెరిగాడు. ఇక్కడి వరకు కారులోనే వచ్చినవాడు ఇంటికి కూడా కారులోనే వస్తానంటాడు గాని నీ జట్కాని ఎక్కుతానంటాడా నీ పిచ్చి గాని? అంతేనంటారా బాబు? అంతేనని కాదురా, అడిగి చూడు, ఏమంటాడో చూద్దాం. అద్గది మీరు ఒప్పుకున్నారుగా, ఇలాగే అల్లుడు బాబు గారిని ఒప్పించే పూచి నాది. అయ్యగారు, అదిగో కారు వచ్చేస్తుంది. కుమార్, కుమార్, ఆగండి. బాగున్నారా మావయ్య? బాగున్నాను బాబు. ఏం బావగారు, ఊరుకు ముందు ఇక్కడే కాపేశారు? మిమ్మల్ని తీసుకెళ్దామని బావగారు. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంటికి వెళ్దాం రండి బావగారు, కారు ఎక్కండి. కారు దండాలు బాబు గారు. నా పేరు రాము. నేను అయ్యగారింటి పనోడిని. అది నా జట్కా. గుడ్. అయ్యగారింటికి దేవుడు వచ్చినా నా జట్కాలోనే రావాలా. అది ఆనవాయితీ, నేను ఎట్టుకున్న ఆచారం. దేవుళ్ళ లాంటి మిమ్మల్ని కూడా నా జట్కాలోనే తీసుకెళ్దామని ఆశగా ఉంది. కాదనకండి బాబు. కాదన్ను, సరేనా? బాబు గారు, డాడీ జట్కా ఎక్కండి. మమ్మీ పద. రండి మావయ్య. మొత్తానికి సాధించావురా. రండి బాబు గారు. ఎక్కండి బాబు. అల్లుడు బాబు గారు, మరి లగెత్తిచ్చనా? హాయ్, చల్ చల్ రాజా, చల్. లగెత్రా రాజా, లగెత్తా. కుమార్ గారు కోటీశ్వర్లట కదా. మొత్తానికి అమ్మాయి గారు కోటీశ్వర్నే కొంగును ముడి పెట్టుకుంటున్నారు. పెద్ద బంగ్లా, కార్లు, నౌకర్లు. ఓ అబ్బో, ఆ అమ్మాయి గారిని పట్టతరం కాదిక. పద్మ, కార్లు, నౌకర్లు, కోట్లు ముఖ్యం కాదు పద్మ. కట్టుకోబోతున్న వ్యక్తికి కొండంత మనసు ముఖ్యం. అందమైన మనసు ముందు కార్లు, కోట్లు ఇవేవి నిలబడలేవు, తెలుసా? మనసుదే ఉంది అమ్మాయి గారు. డబ్బుతో పాటు అదే పెరుగుతుంది, లేదంటే పెరుగుతుంది. పద్మ, ఇచ్చి పుచ్చుకుంటేనే అనుబంధాలు, అనురాగాలు. జస్ట్ పాత సిస్టమ్. వస్తు మార్పిడిలోనే ప్రపంచమంతా నడుస్తోంది. మనసు, మమత అంతా హంబక్ అమ్మాయి గారు. పద్మ, అవునమ్మాయి గారు. నువ్వు నాకేమిచ్చావు, నేను నీకేమిచ్చాను. ఇందులోనే ఈ లెక్కల కూడికలతోనే
ప్రేమని త్యాగాన్ని కౌంట్ చేస్తాం. పద్మ, మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్నాడు తత్వవేత్త. భార్య భర్త, తల్లి తండ్రి, అన్న చెల్లెలు, ఈ బంధాలన్నీ ఇంతేనమ్మాయి గారు. నాలా ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్టుగా తీసుకుంటే మీకు ఇవన్నీ తెలిసేవి. మీదేమో సోషియాలజీ. వద్దు వద్దంటున్నా అదే కావాలని మీరు తీసుకున్నారు. అవును, నాకదే ఇష్టం. సోషియాలజీ సైకాలజీ అంటే పడి చేస్తాను నేను. నీ సంగతి వేర్లే. సూపులకి అల్లుడు బాబు గారు వచ్చేసరి అమ్మాయి గారు ఇంకా తయారు చేస్తూ కూర్చున్నావా? లేగు లేగు. కళ్ళకు కాటుకు పెట్టాను, కాళ్ళకు పారాణి పెట్టాను, నుదుటున బొట్టుంది, తల్లో పువ్వులున్నాయి. నౌ యు ఆర్ రెడీ మేడం. అన్నయ్య, అమ్మాయి గారు రెడీ. అయ్యగారికి మాట చెప్పొస్తానుండు. అయ్యగారు, అయ్యగారు. రాము, అమ్మాయి గారు, నాకిప్పుడు పెళ్లి చూపులురా. అవునమ్మాయి గారు. నాన్నిప్పుడు తాంబూలాలు తీసుకుంటారు. తెలుసు అమ్మాయి గారు. నీకేమనిపిస్తుందిరా? ఆనందం, ఆనందంగా ఉంది అమ్మాయి గారు. మీకేమనిపిస్తోంది అమ్మాయి గారు? నాకు నాకు ఆనందంగా ఉందిరా. అవునమ్మాయి గారు. అల్లుడు బాబు గారు మిమ్మల్ని కోరి చేసుకుంటున్నారు. అవును. అవతల నాకు చాలా పని ఉంది అమ్మాయి గారు. నేను వెళ్ళొస్తాను.